హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళు ఇలా వేడెక్కే వరకు ఉంచుకొని కొద్దిగా సాల్ట్, సగ్గుబియ్యం ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ఉడికినాయి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా నేను వేయించుకున్నాను సేమియా. ఎక్కువ కాదు, కొద్దిగా వేయించుకుని అది కూడా కలుపుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం తాగితే వేడి చేయదు, ప్లస్ జలుబు కూడా చేయదు. ఎందుకంటే నేను పంచదార తీసుకోవట్లేదు, బెల్లం తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ బెల్లం తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా అయినా సరిపోయిద్ది. బెల్లం వేసి చేసేది ఏది కూడా వేడి చేయదు, చిన్నపిల్లలకి జలుబు కూడా చేయదు. ఓకే ఫ్రెండ్స్, అది సగ్గుబియ్యం సేమియా రెండు ఉడికిపోయినాయి, బెల్లం కూడా కరిగింది. నేను కానీ దీంట్లో పాలు వేసుకోను, పాలు వేసుకోకుండా చేస్తాను. పాలు వేసుకుని చేసేది పంచదార వేసి చేస్తాను. ఇది పిల్లలకి ఎండాకాలం వేడి చేసినా తగ్గిద్ది. చిన్న పిల్లలైనా వాంతులు విరోచనాలు అవుతున్నా కానీ చేసి తాగొచ్చు. లాస్ట్లో కొద్దిగా బాదం పప్పు వేసుకుంటాను. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో చేయండి, ట్రై చేయండి. ఎండాకాలం పిల్లలకు కూడా వేడి చేయకుండా ఉంటుంది.